హలో ఫ్రెండ్స్, కోపాన్ని ఎలా జయించాలి అనే విషయాన్ని గురించి ఒక మంచి కథ విన్నాను యూట్యూబ్లో. సో అది ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఆ కథ మీకు పూర్తిగా చెప్తాను. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. కథ చాలా బాగుంటుందన్నమాట. అంటే నా నా హార్ట్ టచ్ అయిందనమాట ఆ కథ వల్ల. రైట్, నాకు చాలా రియలైజేషన్ వచ్చింది ఆ కథ వల్ల. సో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరెవరైతే కోపాన్ని జయించలేకపోతున్నారో ఈ వీడియో వల్ల ఖచ్చితంగా జయిస్తారని నేను అనుకుంటున్నాను. సో కథలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఒక అడవి ఉంటుందన్నమాట, ఒక ఫారెస్ట్ ఉంటుంది. సో ఆ ఫారెస్ట్లో ఒక పీఠాధిపతి నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చీకటి అవుతుంది అనమాట. సో చీకటి అవ్వగానే తను అక్కడే ఒక గుడారం లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ పూజ చేస్తుంటాడనమాట. సో తను పూజ చేస్తున్నప్పుడు ఫారెస్ట్ రేంజర్స్ ఉంటారు కదా, అంటే ఫారెస్ట్లో వైల్డ్ ఫైర్స్ కానీ ఫారెస్ట్లో జరుగుతున్న కార్యకలాపాలని పర్యవేక్షించడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఫారెస్ట్ ఆఫీసర్నే ఫారెస్ట్ రేంజర్ అంటారనమాట. సో తను పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. జనరల్గా అక్కడ ఉంటారు కాబట్టి, అక్కడ పూజ చేస్తున్నాడు కాబట్టి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. సో పీఠాధిపతి ఫారెస్ట్ రేంజర్ని ఒక మాట అడుగుతాడనమాట. ఏమడుగుతాడంటే, నేను ఈ 3 లక్షణాలు చెప్తాను, ఈ 3 లక్షణాలలో నువ్వు ఏ కోవకు చెందినవాడివో చెప్పాలి అని పీఠాధిపతి ఫారెస్ట్ రేంజర్ని అడుగుతాడనమాట. ఎందుకు అడుగుతున్నాడు అనేది పీఠాధిపతికి తెలుసు, ఫారెస్ట్ రేంజర్కి తెలుసు. సో ఈ 3 లక్షణాలలో నువ్వు ఏ కోవకు చెందినవాడివి అని అడుగుతాడనమాట. రైట్, ఫస్ట్ లక్షణం ఏంటంటే, నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు రైట్ ఇమ్మీడియేట్గా ఇరిటేట్ అయిపోయి రియాక్ట్ అవుతావా? అది ఫస్ట్ లక్షణం. రైట్, లేదంటే సెకండ్ లక్షణం ప్రకారం నీకు కోపం వచ్చినప్పుడు అసలు ఏంది సమస్య అని తెలుసుకొని కోపపడతావా? లేదంటే కోపం రాగానే కామ్గా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతావా? నువ్వు ఏ లక్షణంకి చెందినవాడివి అని పీఠాధిపతి అడుగుతాడనమాట ఫారెస్ట్ ఆఫీసర్ని. అడిగితే ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, నేను ఫస్ట్ కోవాకు చెందినవాడిని అని చెప్తాడు. అంటే నేను ప్రతి చిన్నదాన్ని కూడా ఇమ్మీడియట్గా నాకు కోపం వచ్చేస్తుంది. రైట్, ఇమ్మీడియట్గా నేను ఫాస్ట్గా రియాక్ట్ అవుతాను అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు పీఠాధిపతి ఏమంటారంటే, నువ్వు ఒక పని చేయి, ఫస్ట్ లక్షణం నుంచి జస్ట్ సెకండ్ లక్షణంకి షిఫ్ట్ అవ్వు. అంటే కోపం వచ్చినప్పుడు జస్ట్ ఆ కోపం ఎందుకు వస్తుంది, అసలు సమస్య ఏంది అని తెలుసుకొని కోపపడడం నేర్చుకున్నావంటే నీ లైఫ్ మొత్తం చాలా బాగుంటుంది, నువ్వు లైఫ్లో ముందుకెళ్తావు. రైట్, లైఫ్లో సంతోషంగా ఉంటావు అని పీఠాధిపతి చెప్తాడనమాట. సో ఈ ఈ కాన్వర్జేషన్ అయిన తర్వాత పీఠాధిపతి దగ్గర నుంచి ఈ ఫారెస్ట్ ఆఫీసర్ తన రూమ్కి వెళ్ళిపోతాడనమాట. సో రూమ్కి వెళ్ళగానే అప్పటికి కొంచెం నైట్ అవుతుంది కాబట్టి కుక్ వస్తాడనమాట. కుక్ వచ్చేసి ఒక 2 చపాతీలు పట్టుకొని వస్తాడు. ఆబ్వియస్గా నైట్ అయ్యేసరికి కొంచెం ఆకలేస్తుంటుంది కదా ఫారెస్ట్ ఆఫీసర్కి. సో 2 చపాతీలు పట్టుకుని కొంచెమే కర్రీతో వస్తాడనమాట. సో అది చూసేసరికి మన ఫారెస్ట్ ఆఫీసర్కి చాలా కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ జనరల్గా 5-6 చపాతీలు తింటాడు. రైట్, సో ఏంది 2 పట్టుకొని వచ్చాడు, అందులో కూడా కొంచెం కూరనే ఉంది అని బాగా కోపం వస్తుంది అనమాట. అంటే ఈయనకు తెలీదా నేను ఎన్ని తింటాను అనేది, 2 పట్టుకొని వస్తాడు, ఇవి నాకు సరిపోతాయి అన్న ఫీలింగ్లో చాలా కోపం వస్తుంది. చాలా కోపం రాగానే పీఠాధిపతి చెప్పింది గుర్తొస్తుంది అనమాట. అరే నేను ఇంత కోపం ఎందుకు పడుతున్నాను, అసలు ఏమైందని ఒకసారి అడుగుదాము, ఆ వంట మనిషిని, కుక్ని అసలు ఏమైందని ఒకసారి అడుగుదామని ఆలోచన వస్తుంది అనమాట. అప్పుడు వంట మనిషిని అడుగుతాడు, ఏమని, ఏమైంది అసలు 2 చపాతీలు తీసుకొని వచ్చినావు, ఏం జరిగింది అంటే, వంట మనిషి ఏం చెప్తాడంటే, సార్ మన సామాగ్రి తెచ్చే మనిషి ఏదో కారణం చేత సామాగ్రి తేలేకపోయాడు, అందుకే నా దగ్గర ఏమీ లేవు, సామాన్ ఏం లేదు చపాతీలు చేయడానికి, కాబట్టి నేను తినేటివి తినకుండా మీరు ఎంత ఆకలితో వస్తారని మీకు తీసుకొని వచ్చాను, క్షమించండి అని వణుకుతూ భయపడుతూ వచ్చి చెప్తాడనమాట.
చెప్పడం వల్ల సో, ఆ ఫారెస్ట్ ఆఫీసర్‌కి చాలా జ్ఞానోపదేశం అయితదనమాట. అరే! నేను కోపంగా ఈయనననుంటే ఎంత బాధపడేవాడు. నా కోసము తను తినకుండా రైట్? తను తినకుండా దాచిపెట్టాడంటే రైట్? ఇట్లాంటి మనిషిని నేను అదే కోపం ప్రదర్శించుంటే ఎంత బాధపడేవాడు అనేది ఒక రియలైజేషన్ రావడం వల్ల ఆ వంట మనిషికి ఏం చెప్తాడంటే, "ఈ 2 చపాతీలు నువ్వే తిను" రైట్? అని తనకు తనలో తను ఫీల్ అవుతాడనమాట. రైట్? నేను ఇలా ఎంతమందిని తెలియకుండా కోపం రాగానే ప్రదర్శించి ఎంతమందిని నేను జీవితంలో బాధపెట్టాను. రైట్? ఇంకా ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా తెలుసుకోకుండా కోపపడను. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ సిట్యుయేషన్ జరిగింది అనేది తెలుసుకొని కోపపడతా అనే జ్ఞానంతో ఆహ్, ఆహ్, జ్ఞానం వచ్చేస్తదనమాట ఈ ఫారెస్ట్ ఆఫీసర్‌కి. సో, సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనకు కోపం వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వకండి. ఈ ఒక్క లక్షణం పెంచుకోవడం వల్ల మీ జీవితం అనేది మారిపోతది. ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ థట్. ఈ మధ్య నాకు కోపం వచ్చినప్పుడు కామ్ డౌన్‌గా ఉంటున్నాను. ఎందుకు జరిగిందనేది తెలుసుకుంటున్నాను. సో, దానివల్ల నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్. ఎందుకంటే నువ్వు కోపపడ్డప్పుడు నువ్వు స్ట్రెస్‌లోకెళ్ళిపోతావు. ఎళ్ళిపోయినప్పుడు చాలా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి నీ హెల్త్‌కే ప్రమాదం ఉంటది. అదే నువ్వు కొంచెం ఆలోచించి చేయడం వల్ల నువ్వు ఆ స్ట్రెస్‌కి గురి కావు. సో, ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కథ వల్ల ఈరోజు నుంచి మీరు తెలుసుకోకుండా కోపపడగూడదు. రైట్? తెలుసుకొని ఒక లిమిటేషన్‌లో కోపపడి దాన్ని సర్దుకోవడం మంచిదే.